లక్ష్మి, ఈ గ్లాస్ ఆడబెట్టుకో. అట్లనే నా చీర ఇస్త్రీ చేసి పెట్టు. నేను మీ బావ సినిమాకి పోల్లా. అక్క నేను మా ఆయన కూడా వచ్చేదా సినిమాకి? వద్దు తల్లి, నువ్వు మాతో పాటు సినిమాకి వస్తే తోడుకోవడాలు అనుకోరు. మా ఆయనకులు వచ్చింటే పని మనిషి అనుకుంటారు. ఏందో అక్క, ఎందుకైనా పండక్కి వచ్చినాను అనిపిస్తుంది. పని చెప్పేదే కాక మా అమ్మ వాళ్ళు బీదోళ్ళు అని చెప్పేసి బాధ పెడతానే ఉందక్క పెద్దక్క. అక్క అక్క పోయి వంట చెప్పు. ఏం మాట్లాడతాను నువ్వు అసలు? నువ్వు నాకెందుకు చెప్తానో వంట చేయమని? ఆ లక్ష్మికి చెప్పినాను కదా, లక్ష్మి చేస్తుందిలే, నువ్వు గమ్మని కూర్చో. లక్ష్మినే ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయకూడదు? నాకు రీజన్ చెప్పు. అది బీదమకంది, బీదింటి నుంచి వచ్చింది అది. నేను 10 లక్షల కట్నం తెచ్చినాను, అంతేకాదు ఇంటికి పెద్ద కోడల్ని కూడా. అది నా కింద పని మనిషిలాగానే పడుండల్లా. ఆహా, అయితే మరి నేను చదువుకున్నాను, ఉద్యోగం కూడా చేస్తున్నాను, 50 లక్షల కట్నం కూడా తెచ్చినాను, పని మనిషిగా ఉండు. ఏం తల తిరుగుతుందా? ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా? నువ్వు పని మనిషి అనే మాటకే అంత కోపం వచ్చిందే, మరి లక్ష్మిని పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావే, తను ఎంత బాధపడుతుందో ఏమన్నా ఆలోచించినావా? అయినా ఒకప్పుడు తను బెదిరాలు ఉండొచ్చు, ఇప్పుడు మనం ముగ్గురము తోడుకోవడమే, ముగ్గురం ఒకరింటికి వచ్చినాము, పండగకు వచ్చినాం కదా, అందరం కలిసి హ్యాపీగా పని చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు. ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తావు? ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో నిజంగానే జరుగుతున్నాయండి. తోడుకోడలందరూ కలిసి ఉంటే ఆ ఇల్లు స్వర్గసీమే కదా.